డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చేసిందో ప్రతి ఒక్కళ్ళ గడి మనకి ఇంటిమేషన్ లెటర్ ఆల్రెడీ వచ్చేయటం జరిగింది. అడ్మిట్ కార్డ్ అయితే పెండింగ్లో ఉంది. మరి అడ్మిట్ కార్డు డేట్స్ అయితే వచ్చేసినాయేమో. అడ్మిట్ కార్డు మరి 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డుకి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసినాయి. అన్అఫీషియల్గా మరి మరి సైట్లో రాలేదు, కానీ మరి ఆల్రెడీ మరి అడ్మిట్ కార్డు వచ్చే మరి ఏ రోజు వస్తుందో చూద్దాం ఒకసారి. అడ్మిట్ కార్డుకి మరి జేఈ మెయిన్ 2020కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మనకి 3 to 4 days బిఫోర్ అంటే 17వ తారీఖు వచ్చేస్తుందమ్మా. జనవరి 17వ తారీఖు అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది. 17 కానీ 17 డ్యామ్ షూర్. నాకు తెలిసి అయితే 15 కానీ 16 కానీ ఆ ప్రాంతం ముందుగానే వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు చెప్తాం ఏంటంటే మరి జనవరి 21 మరి వీళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ముందుగా వస్తాయి. మరి జనవరి 21, 22, 23 ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ 17 వస్తాయి. మరి అదేవిధంగా 24, 28 ఉన్న వాళ్ళకి మాత్రం అడ్మిట్ కార్డ్స్ 21, 22 వచ్చే అవకాశం ఉంది. అందరికీ ఒకసారి రావు అడ్మిట్ కార్డ్స్, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. మరి 21, 22, 23 ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ 17 వచ్చే అవకాశం ఉంది. 24, 28 ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి 21 వచ్చే అవకాశం ఉంది. అంతేగాని అందరికీ మరి అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో 21, 22, 23 వాళ్ళకి మాత్రమే 17 తారీఖున అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డ్స్ డేట్ అయితే వచ్చేసింది. వీళ్ళకి మాత్రమే ముందుగా అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇలాంటి అడ్మిట్ కార్డుకి సంబంధించిన అడ్మిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాల్సిన ముందుగా మీ యొక్క రోల్ నంబరు, అప్లికేషన్ నెంబరు, ఈ యొక్క క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మీ యొక్క ఇక్కడ మీ సిగ్నేచర్ ఉంటుందమ్మా, మీ యొక్క ఫోటో ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే అడ్మిట్ కార్డులో మనం చెక్ చేసుకోవాల్సి ఉంది. మరి కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఎగ్జామినేషన్ వెన్యూ. మరి వెన్యూ చెక్ చేసుకోండి. వెన్యూ ఎగ్జామినేషను ఎక్కడ పడింది మీకు చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఉంటుంది. మరి ఎగ్జామినేషన్కి సంబంధించిన మరి ఎప్పుడు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ అంటే మీరు 9 to 12 అమ్మ మార్నింగ్ షిఫ్ట్. మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3 to 6 అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే వచ్చే ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్కి మరి 8:30 గంటల లోపు ముందు మాత్రమే వెళ్ళాలి, లేకపోతే మీకు గేట్ క్లోజ్ అవుతుంది. మీరు 7 గంటలకి రిపోర్టింగ్ అట్ ది సెంటర్ దగ్గర 7 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ని మళ్ళీ చెప్తున్నాను. స్టూడెంట్స్కి మరి 10 సార్లు చెప్తే కానీ ఒకసారి ఎక్కదు కొంతమందికి. అందుకని ఈ విధంగా మరీ డీటెయిల్స్ అయితే రిపీట్ చేయటం అయితే జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్, కొంతమందికి తెలుసు, కొంతమంది ఏంటంటే తెలియదు, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అందుకని వీళ్ళకి డీటెయిల్స్ షేర్ చేయటం అయితే జరుగుతుంది. మరొకసారి వీళ్ళకి మాత్రమే 21, 22 వీళ్ళకి మాత్రమే 17వ తారీఖు మరి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. 24, 28 వాళ్ళకైతే 21ని అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి అడ్మిట్ కార్డ్స్ అప్రాక్సిమేట్లీ 3 to 4 days బిఫోర్ ఈచ్ స్పెసిఫిక్ డేట్ కంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందుగా 3 to 4 days ముందుగా వస్తాయి. కాబట్టి ముందు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.